నాగర్కర్నూలులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కుచ్చుకుల రాజేష్ రెడ్డి దాఖలు చేశారు. అయితే మాజీ ఎంపీ మల్లు రవితో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్కర్నూలు నియోజకవర్గంపై కాంగ్రెస్ ఎగరవేస్తామని అన్నారు. అధికార పార్టీ పట్ల ప్రజలతో వ్యతిరేకత ఉందని, తీవ్రస్థాయిలో ఉందని చెప్పారు. నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 12 గంటలకి కాంగ్రెస్ పార్టీ ర్యాలీతో కొల్లాపూర్ చౌరస్తా నుంచి బయలుదేరి ఆర్ఓ ఆఫీస్ అంటే ఆర్డీఓ ఆఫీస్ దాకా ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి నామినేషన్ వేయటం జరిగింది. ఈ ర్యాలీ చూసిన తర్వాత ప్రజల స్పందన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఉత్సాహంతో ఏ రకంగా వచ్చారో స్వచ్ఛందంగా వేల కొలిది దాదాపు 10-15 వేల మంది యువకులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున మా ఒక్క ప్రజలు ఈరోజు ర్యాలీలో వచ్చి బైక్ ర్యాలీలో యువకులు, పెద్దలు ప్రతి ఒక్కరు నన్ను ర్యాలీలో తీసుకొచ్చి ఈరోజు నామినేషన్ వేయించడం జరిగింది. అదేవిధంగా పెద్దలు మల్లు రవి గారు, వల్లభరెడ్డి గారు, హబీబ్ గారు, కాంగ్రెస్ నాయకులు నా ఆశీర్వాదాలతో ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు, నాగర్కర్నూలు నియోజకవర్గ ప్రతి ఒక్క పెద్దలు, చిన్నలు ఆశీర్వాదాలతో ఇలా నామినేషన్ వేసి రాబోయే ఎలక్షన్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్తూ సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీస్ అది ప్రతి ఒక్కరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అనౌన్స్ చేసిన పథకాలు ఎలా అయితే ప్రతి ఒక్క ఇంటికి చేరాయో. నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 12 గంటలకి కాంగ్రెస్ పార్టీ ర్యాలీతో కొల్లాపూర్ చౌరస్తా నుంచి బయలుదేరి ఆర్ఓ ఆఫీస్ అంటే ఆర్డీఓ ఆఫీస్ దాకా ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి నామినేషన్ వేయటం జరిగింది. ఈ ర్యాలీ చూసిన తర్వాత ప్రజల స్పందన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఉత్సాహంతో ఏ రకంగా వచ్చారో స్వచ్ఛందంగా వేల కొలిది దాదాపు 10-15 వేల మంది యువకులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున